హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ స్మాల్ ఫిషెస్ కర్రీ అండి. అది ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. చూసారు కదా, దీన్ని సేర్మేన్ అని కూడా అంటారు. ఇది గోదావరి స్పెషల్. ఏ చేయాలనేది చూపించబోతున్నాను. ముందుగా ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, దాంట్లో మనం 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్న ఫిషెస్ ఉన్నాయి కదండి, చిన్న ఫిషెస్. ఆ ఫిష్ని మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు దీన్ని కుక్ అవ్వాలి. కుక్ చేసి తర్వాత మనం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదండి, కొంచెం లైట్గా వాటర్ వేసి మళ్ళీ కుక్ చేయాలి. 10 to 15 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇలా మనకి ఆయిల్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇలా అలా కుక్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత మనం గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేశానండి. ఇప్పుడు చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అలాగా కుక్ అవ్వాలి. చూసారు కదా ఎంత ఈజీగా స్మాల్ ఫిషెస్ కర్రీ రెడీ అయిపోయిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్